హాయ్ అండి. ఈ డ్రాయింగ్ చూడండి. ఫిఫ్త్ క్లాస్ లోపల చదువుతున్న పిల్లలకి ఇలా డ్రాయింగ్ పేరెంట్స్ కలిసి కూర్చొని వేసినప్పుడు వాళ్ళలో టాలెంట్స్ ఇంకా పెరుగుతాయి. మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎలా వేస్తారో చక్కగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాము, నీది బాగా బాగా వేస్తున్నావు నాన్న అన్నప్పుడు వాళ్ళంతా హ్యాపీగా మళ్ళీ ఇంకా ట్రై చేస్తూ ఉంటారు చక్కగా వేయడానికి డ్రాయింగ్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అమ్మ చూడు ఈ తమ్ముడు ఎలా వేస్తా ఉన్నాడు, సరిగా రాలేదు కదా అంటే, అమ్మ చూడు నేను చక్కగా వేస్తున్నాను కదని చిన్న బాబు అంటాడు. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే దగ్గరున్న వాళ్ళు, లేదు నాన్న నువ్వు కూడా అందంగా వేస్తున్నావు, అన్నయ్య అలా జోక్ చేశాడులే అని మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా చక్కగా వేయడానికి పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే పేరెంట్స్ వాళ్ళు వేసే డ్రాయింగ్ చూసి వాళ్ళ టాలెంట్స్ చూసి సంతోషించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. వారానికి ఒక్కసారైనా పిల్లలతో కలిసి ఒక పేపర్ ఎత్తుకొని, మీ దగ్గర ఉంటే క్రయాన్స్ ఎత్తుకొని కూర్చొని, వాళ్ళ టెక్స్ట్ బుక్స్లోనే ఉంటాయి బొమ్మలు, అవి మనం వేయగలిగితే వాళ్ళు చక్కగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళ టాలెంట్స్ అన్నీ, ఆలోచన విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతాయి, ఇంకా అవి ఎదుగుతాయి. మనం వాళ్ళతో కలిసి నవ్వుకోవడానికి, చాలా బాగా వేసామని చక్కగా చెప్పుకోవడానికి, అప్రిషియేట్ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడున్న సమయంలో పేరెంట్స్కి అసలు టైమే ఉండదు, కానీ కూర్చొని కొంతసేపు వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే ఫ్యామిలీ సంతోషము పెరుగుతుంది. వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది పేరెంట్స్గా. అలాగే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎలా వేస్తున్నామో వీలైతే పేరెంట్స్ కూడా కూర్చొని ఒక పేపర్లో డ్రా చేయాలి ఏదో ఒక పిక్చరు. అప్పుడు పిల్లలు చూసి, అమ్మ నువ్వెలా వేసావు, నాన్న నువ్వెలా వేసావు, తమ్ముడు ఎలా వేసాడు అనేసి వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి ఫ్యామిలీగా చక్కగా ఉంటుంది. మీకు కుదిరితే ఇలా చేయడానికి మీరు టైం తీసుకోండి. ఎందుకంటే మన పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ మనమే బయటికి తీసుకురావాలి. వాళ్ళతో కలిసి సంతోషంగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీ కూడా ఆహ్లాదకరంగా ఉంది, సంతోషంగా ఉంది అనేసి పిల్లలకి అర్థమవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి కొంత టైం, ఒక హాఫ్ అన్ అవర్ చాలు పిల్లలతో. అలాగే కొన్నిసార్లు హ్యాండ్ రైటింగ్ కూర్చొని ఒక్కొక్క పేపర్ తీసుకొని ఎవరి హ్యాండ్ రైటింగ్ వాళ్ళు రాయమని చెప్పి వాళ్ళు రాస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. తర్వాత అందరు పేపర్స్ కలెక్ట్ చేసుకొని మనం చూడగలిగినప్పుడు ఎవరిది అందంగా ఉంది, ఎవరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పగలుగుతాం అనమాట. హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, అలా ఇవన్నీ లోన్ ఉంటాయి స్కిల్స్. ఇవన్నీ బయట కనపడవు, ఎప్పుడో పేపర్ మీద పెట్టినప్పుడు మాత్రమే అవి కనపడతాయి. ఏవేందో పెద్దవాళ్ళు అయ్యి పేరెంట్స్ అయిపోయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న స్కిల్, కళ అనేది బయటకు కనపడాలి అంటే పిల్లలతో కలిసి చేయగలిగినప్పుడే బయటపడుతుంది. ఇంకా ఆఫీస్లో కూర్చోనో లేదంటే స్కూల్స్లో కూర్చోనో మనం చూపించుకోలేం కదా మన డ్రాయింగ్ అనేది. అయితే పిల్లలతో ఉన్నప్పుడే మనకు కొంచెం సమయం సంతోషం కోసం చేయగలిగినప్పుడు పిల్లలకి బాగుంటుంది, అలాగే తల్లిదండ్రులు కూడా బాగుంటుంది. ఇలా చూడండి, ఈ మనం డ్రాయింగ్ వేసినప్పుడు మనం ఎక్స్పర్ట్స్ని అవ్వనవసరం లేదు. మనకున్న చిన్న కళ చాలు, మనం ఎలాగైనా వేసినా కానీ అది అందంగానే ఉంటుంది. మనము జస్ట్ గీయగలిగితే చాలు. మనం చూసి పిల్లలకి గీయడం నేర్పిస్తామంటే తర్వాత వాళ్ళు చూడకుండా కూడా చక్కగా గీయగలుగుతారు. ఈ ప్రకృతిని చూసి గీయడము, అలాగే వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ షీప్ వేసాం కదా, ఆ షీప్కి కలర్స్ వేయడము, ఏ కలరు వేస్తే బాగుంటుంది అని పిల్లలు ఆలోచించగలుగుతారు, చిన్నపిల్లలు. అలాగే ఇక్కడ డాగ్ ఎలా వేస్తా ఉన్నాము, ఆ చెవులు ఎలా ఉన్నాయి, ఐస్ ఎలా వేయాలి, ఆ మౌత్ దగ్గర ఎలా చిన్నగా వేయాలి అని వాళ్ళే ఆలోచించగలిగితే మనుషులకి ఎలా ఉంటుంది, యానిమల్స్కి ఎలా ఉంటుంది వాళ్ళు ఆలోచించగలుగుతారు. అసలు డాగ్ వేస్తున్నాము, డాగ్ లాగా వస్తుందో రాదో అనేసి వాళ్ళే ఎక్సైట్మెంట్తో వేస్తూ ఉంటారు డ్రాయింగ్ అనేది. అప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వేస్తూ ఉంటే అవి వేరే షేప్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అలా వేరే షేప్లో వస్తూ ఉంటే, అయ్యో మనం ఇలా వేసామని కొంతసేపు నవ్వుకోవడానికి అది ఒక మంచి సమయం కదా.
సో అందుకని పిల్లలతో కలిసి పేరెంట్స్ కూడా టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాము. అలాగే మీ పిల్లలు ఎలా వేసారో డ్రాయింగ్స్ అనేది మీరు ఒకవేళ ఈ వీడియో చూసాక ట్రై చేస్తే మీరు కూడా కామెంట్లో తెలియచేయండి ఎలా వేసారనేసి. తర్వాత చూడండి అక్కడ ఎంత స్లోగా వేయాలి, అక్కడ వాళ్ళ యానిమల్స్ యొక్క లెగ్స్ ఎలా వేయాలి, ఆ తోక ఎలా వేయాలి అనేది మనము అబ్జర్వ్ చేయాలి. ఎలా వేస్తే బాగుంటుంది అనేసి పిల్లలకి చెప్పగలగాలి. లేదు నాన్న ఎలా వేస్తేనే అందంగా ఉంటుంది అనేసి చెప్తే వాళ్ళు వేస్తారనమాట. మంకీకి ఎలా ఉంటుంది, డాగ్కి ఎలా ఉంటుంది, వాళ్ళు కొంచెం వివేచన చేయగలుగుతారు అప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు. అలానే ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది పిల్లలకి. ఇక్కడ షీప్ వేరేగా వచ్చింది, డాగ్ వేరేగా వచ్చింది, అవి రెండు తోకలు వేరుగా ఉన్నాయి, వాళ్ళు అవి రెండు ఫేసెస్ కూడా అలాగే చెవులు కూడా వేరుగా ఉన్నాయి, కాళ్ళు కూడా వేరుగా ఉన్నాయి. ఈ సృష్టిలో దేవుడు ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క విధంగా కలుగు చేశాడు. మనుషుల్ని కూడా వేరువేరుగా ఒకరి పోలికలు ఒకరికి లేకుండా కలుగు చేశాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రకృతి. అలానే ఇప్పుడు ఒక మౌస్ అనేది ఎలుక పిల్లని డ్రాయింగ్ చేసేటప్పుడు అవి రెండింటికంటే ఇది వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూస్తాము చూడండి అది ఎలా ఉంటుందంటే, ఈ నేమ్స్ రాసేసాక షీప్ రాయాలి, తర్వాత డాగ్ కూడా. అంటే పిల్లలకి నేమ్స్ కూడా తెలియాలి, ఈ బొమ్మ ఇదేనా అని పేరుకి అలాగే ఇటు వచ్చినటువంటి ఆకారానికి మ్యాచ్ అవుతుందా లేదో వాళ్ళకి చూసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అబ్బా మనం డ్రాయింగ్లో షీపే వేసామా లేదంటే అది ఒక చిన్న డాగ్ లాగా తయారైందా షీప్ లాగా తయారైంది అనేసి వాళ్ళే చూసుకోగలుగుతారు. ఇప్పుడు మౌస్ వేసేటప్పుడు ఎలా ఉందంటే అటు రెండింటికంటే డిఫరెంట్గా ఉంది. దీని ఒక ఫేసు చూస్తామంటే చిన్నగా పైనుంచి గీసుకొని మెల్లగా, అంటే డ్రాయింగ్లో కూడా ఒక కళ ఉంటుందండి. అది ఎలా అంటే కొంతమంది ఏంటంటే వేరే వేరే దగ్గరలో స్టార్ట్ చేస్తారు, కొంతమంది వేరే వేరే దగ్గరలో స్టార్ట్ చేస్తారు. అదేంటంటే ఒక్కొక్కరికి చాలా ఈజీగా డ్రా చేయగలుగుతారు చూసి. ఇలాంటి చిన్న చిన్నవి సింపుల్గా ఉంటాయి కదా, పెద్ద పెద్దవి అయితే మనం వేయలేకపోవచ్చు. కానీ చిన్న చిన్న ఈ యానిమల్స్ బొమ్మల్ని చక్కగా గీస్తూ ఉంటే మనకే అలవాటు అయిపోతుంది. చూడండి దాని మూడింటి మౌత్ కూడా వేరుగా ఉంది చూడడానికి. వాటినన్నిటినీ చక్కగా గీయగలిగి లాస్ట్లో ఈ పేపర్ మీద ఇలా వచ్చింది ఆకారము, కానీ మీ పిల్లలు గీసినప్పుడు ఎలా ఉంటుందో మీరు చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది మీరు చేయగలిగితే టైం తీసుకొని పేపర్స్ లేకపోతే పేపర్స్ తెచ్చుకొని, పెన్సిల్ ఉంటే చాలా మామూలుగా గీస్తారు, క్రయాన్స్ 10 రూపీస్కి వచ్చేస్తాయి. కూర్చున్నారంటే అప్పుడప్పుడు జస్ట్ వారానికి ఒకసారి కూర్చొని నన్ను డ్రాయింగ్ వేద్దామని కలిసి అలా చేయగలిగినప్పుడు మన ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేయగలుగుతుంది ఒకరితో ఒకరము. చూడండి ఇక్కడ వాటి మూడింటి లెగ్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. అసలు ఎంత బాగా చేశాడో దేవుడు. కొన్ని చిన్న చిన్న రంధ్రాల్లో దూరగలుగుతుంది ఈ ఎలుక. ఆ షీప్ ఆ డాగ్ చూడండి అవి పెంచుకుంటారు, కానీ ఒకటి గడ్డి తింటుంది, ఆకులు తింటుంది, ఒకటేమో మాంసం తింటుంది, అన్నీ తింటుంది. వాటిల్లో కూడా మళ్ళీ ఎంత డిఫరెంట్ ఉందో కదా. అది ఓకే అండి, ఇలా చేసి నాకు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.